హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఫోకస్ ఇండియా నుంచి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో వీడియోకు ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుందామనే ఉద్దేశం ఉండి ఇక్కడ దాకా సిటీకి వచ్చి ఆఫ్లైన్లో పేమెంట్ ఫీజులు పే చేసే స్తోమత లేని వాళ్ళ కోసం మన ఫోకస్ ఇండియా అకాడమీ నుంచి ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరిగిందండి. ఈ విషయం మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషకరంగా ఉందండి. ఇంతగా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఉంటుంది. కాకపోతే కొంతమంది కష్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని దాటుకొని వచ్చి ప్రిపరేషన్ చేస్తారు. కొంతమంది అక్కడే ఆగిపోతారు అన్నమాట. అంటే సిటీకి వెళ్ళాలి, ఫీజెస్ వేలల్లో ఉంటాయి, అక్కడ స్టే చేయాలి 6-7 మంత్స్ అని చెప్పి ఉద్దేశంతో ఆగిపోతారు. అలాంటి వాళ్ళ కోసమే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉద్దేశం ఉన్న వాళ్ళ కోసం మన ఫోకస్ ఇండియా నుంచి ఆన్లైన్ యాప్ క్రియేట్ చేయడం జరిగిందండి. అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. మన ఆన్లైన్ క్లాసెస్ మన అకాడమీలో ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉంది కదా ఏపీపీఎస్సి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అదేవిధంగా టీఎస్పీఎస్సి లేదా టీజీపీఎస్సి తెలంగాణకు సంబంధించి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్లో ప్రారంభించడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే తక్కువ ఖర్చులో ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ తక్కువ రేట్స్ పెట్టామనుకోండి, ఎక్కువ మంది కొనుక్కుంటారు కదా, దానికోసం తక్కువలో ఎఫర్ట్ పెట్టగలరు అన్నంత మాత్రం నామినల్ ఫీజుతోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అతి తక్కువ ధరల్లో ఆన్లైన్ క్లాసెస్ యాప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుక్స్కి సంబంధించి ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇప్పుడు తెలంగాణలో స్క్రీనింగ్ జరిగింది కదా గ్రూప్ 1కి సంబంధించి. ఇప్పుడు క్లాసెస్ ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ గ్రూప్ 1 జనరల్ ఎస్ఏ కానీ, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి బుక్స్ ఏదైనా కావాలంటే మీకు దానికి సంబంధించి మన వెబ్సైట్ కూడా వచ్చిందండి మార్కెట్లోకి. www.focusindiabooks.comలో సెర్చ్ చేస్తే మీరు బుక్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ క్లాసెస్ పర్చేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, కోర్స్ కావాలనుకున్న వాళ్ళు దానికి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్లో ఫోకస్ ఇండియా అకాడమీ అని చెప్పేసి టైప్ చేస్తే వస్తుందండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్సెస్ చూడండి. కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కరెంట్ అఫైర్స్ పరంగా పూర్తిగా ఒక విద్యార్థి గవర్నమెంట్ జాబ్కి సిద్ధమవడం కోసం, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడం కోసం ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇవ్వడానికి యాప్ క్రియేట్ చేయడం జరిగింది. అందులోనే భాగంగా ఏపీపీఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇప్పుడు రికార్డింగ్ క్లాసెస్ యాప్లో పెట్టడం జరిగింది. చాలామంది అభ్యర్థులు తీసుకున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర తీసుకుంటే మన శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నం, పలాస, టెక్కలి ఆ ప్రాంతాల నుంచి మనకు ఫోన్ కాల్స్ రావడం జరిగింది. అదేవిధంగా రాయలసీమలో అయితేనేమో మదనపల్లి, చిత్తూరు, అదేవిధంగా అనంతపురం ఆ ఏరియాస్ నుంచి మనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ మన యాప్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి విద్యార్థుల కోరిక మేరకు స్టార్ట్ చేయడం జరిగిందండి. అభ్యర్థులు గమనించాలా. దీనికి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీలు, ఇంకో విషయం సీనియర్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే క్లాసులు చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి సంబంధించి ముందుగా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్గా స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. దానికి సంబంధించి రిజల్ట్ రావడం జరిగింది. 1:100 తీసుకోవడం జరిగింది అభ్యర్థుల్ని ఏపీపీఎస్సి. దానికి సంబంధించి మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు హల్చల్ చేస్తున్న న్యూస్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి చేంజ్ అయింది. మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నిన్న. దానికి సంబంధించి దీని తర్వాత అధికారికంగా ప్రకటన రావచ్చు అని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి. పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఒక 3 months అనేది చూస్తున్నారు అభ్యర్థులు కూడా. అదేవిధంగా దానికి ఇంకోటి పోస్ట్ పోన్ అయినా కాకపోయినా మీ ప్రిపరేషను రేపు జూలైలో జరిగే ఎగ్జామ్కి అన్నట్టుగా మీరు సిద్ధమవ్వాలి. అయితే మంచిది, ఇంకా టైం దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద మీకు బాగా పట్టొస్తుంది, టైం వస్తుంది, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, రివిజన్ చేస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు. దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి మీకు టైం ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి ఇంకా మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి ఏ ఏరియాలో అయితే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదో దానికి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు టైం దొరకడం వల్ల. దొరకకపోతే మాత్రం ఎగ్జామ్ జూలైలో జరిగితే మాత్రం జూలైలో రాయడానికి అన్నట్టే సిద్ధమవ్వండి.
టైం వేస్ట్ చేయొద్దు దయచేసి అభ్యర్థులు గమనించాలా. ఇంకోటి అంటే ఏపీఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది మెయిన్స్కి సంబంధించి. అవి కూడా మన యాప్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మెయిన్స్ కోర్సు ఇక్కడ ఉంది కదా, పి రమణ సార్, ఏపీ హిస్టరీకి 12 years ఎక్స్పీరియన్స్ అండి. ఈసారి ఏపీ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి పాలిటీ 75 marks ఉంది కదా మెయిన్స్లో, దానికి సంబంధించి రోహిత్ సార్ పాలిటీ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎకానమీ 75 marks ఉంది కదా, అంటే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కలిపి 75 marksకి సీనియర్ ఫ్యాకల్టీ సార్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది గడపర్తి వెంకటేశ్వరరావు సార్, ఈసారి క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే ఇప్పుడు కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీని సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆర్సిరెడ్డి ఫ్యాకల్టీ, విజ్డమ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ సార్ ఈసార్ హిదేతుల్లా సార్ అనమాట. ఈసార్ క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. అంటే ఆన్లైన్ క్లాసెస్ కోర్సు వచ్చేసి 3000కి ఉంటుంది ఆన్లైన్లో, కాకపోతే మన దగ్గర జస్ట్ 299కి పెట్టడం జరిగింది. అంటే ఒకసారి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫోకస్ ఇండియా అకాడమీ అని టైప్ చేస్తే వస్తుంది. ఇంకో విషయం గమనించాలి అభ్యర్థులు, ఫస్ట్ 500 మెంబర్స్కే ఈ ఆఫర్ వర్తించడం జరుగుతుందండి. తర్వాత రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆఫర్ ఫస్ట్ 500 స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుందన్నమాట, అభ్యర్థులు గమనించాలా. ఇంకెవరైనా అంటే కోర్సులో ప్రాబ్లం ఉంది అంటే ఆఫ్లైన్ క్లాసెస్ విన్నారు అంటే మీకు ఇంకా క్లారిటీ రాలేదంటే కోర్స్ ఒకసారి చూడండి. కోర్స్ ప్రిపేర్ అయిన తర్వాత క్లాసెస్ విన్న తర్వాత టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సికి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి. అభ్యర్థులు గమనించాలా, బాగా సిన్సియర్గా కష్టపడండి, కంపల్సరీ మీ కష్టం వృధా అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుంది, గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఎప్పుడైనా సరే నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే పడిపోతుందని చెప్పేసి మరోసారి కూడా తెలంగాణలో, అదేవిధంగా రెండోసారి ఆంధ్రాలో కూడా ప్రూవ్ అవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో పరిపాలనలో వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజుల్లో ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు స్క్రీనింగ్ అవున వాళ్ళు ఏపీఎస్సికి సంబంధించి స్క్రీనింగ్ అవ్వలేదు, 1-2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ప్రిపరేషన్ చేయండి. కోర్స్ ఒకసారి చూడండి ఎలా ఉందో. మెయిన్స్కి సంబంధించి మంచి కంటెంట్ వేయడానికే ప్రయత్నం చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్ అండి.